గైస్ ఇప్పుడే ఇంకా మనం స్నానం చేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వస్తున్నాం. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాగ్ ఎక్కడ పెట్టాలి ఏంటి అర్థం కావట్లేదు. ఫస్ట్ బ్యాగ్ ఎక్కడైనా పెట్టి ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదు దర్శనానికి గురించి, ఇంకా ఓపెన్ చేస్తే వెళ్ళిపోవడమే. కాకుంటే ఫస్ట్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మొత్తం 2 గేట్లు ఉన్నాయండి. ఇది మెయిన్, ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. అక్కడ ఏంటంటే బ్యాగ్ పెట్టుకోవడానికి పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట, అందరూ పెట్టుకోవడానికి ఆ లాకర్లా. అయితే మ్యాక్సిమం ఇప్పుడు మనం అక్కడైనా పెడదాం, లేదా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళే క్లారిటీ ఇస్తారు ఎక్కడ పెట్టుకోవాలని. అడిగి ఇంకా ఎక్కడైనా పెట్టి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోదాం. గాయస్ ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు నేను మన గుడి ఎదురుగా అయితే ఉన్నా. ఇప్పుడే ఇంకా మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడే కొన్ని ప్లేస్లు ఏమైనా చూసి ఇక్కడ నుంచి మనం ఇంకా కోనార్కి అయితే బయలుదేరిపోదాం, కోనార్క్ సన్ టెంపుల్ దగ్గరికి. ఇవి నేను ఆల్రెడీ ఈ పూరి ఇప్పటికీ 3rd టైము. దీని గురించి నేను ఫస్ట్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా పూరి ఏంటి, ఇక్కడ మిస్టీరియస్ ప్లేసెస్ ఏంటి, అసలు దీని చరిత్ర అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఇంకా ఇక్కడ జస్ట్ కొన్ని ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ నుంచి కోనార్క్ సన్ టెంపుల్కి అయితే బయలుదేరిపోదాం. గైస్ చాలామంది అయితే పూరి వచ్చి ఇంకా అవుట్ సైడ్ స్టే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా స్నానం చేయడానికి వేరే రూమ్ తీసుకోవడం కానీ, మళ్ళీ లేదా ఒక 1 అవర్ కోసం రూమ్ రెంట్ తీసుకొని అక్కడ పే చేయడం కానీ, లేదా వేరే టాయిలెట్స్ ఇలా కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇక్కడే ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ప్రశాంతంగా అక్కడ స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉందో, ఆ చెరువు ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ గేట్ ఉంది కదా గుడిది, ఈ మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఎదురుకి వచ్చాక ఇక్కడ నుంచి లైట్గా లెఫ్ట్కి అయితే తిరగండి. లెఫ్ట్కి తిరిగి ఇలా ఫ్రంట్కి వెళ్ళాలి. మీరు ఇక్కడ గేట్ చూస్తున్నారు కదా, ఇలా లెఫ్ట్లో అనమాట. మీరు స్ట్రైట్గా ఇలా లెఫ్ట్ కుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి. చూపిస్తానండి. ఇలా నడుచుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్ళాలి. వెళ్ళాక ఇక్కడ గుడి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్లోనే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నడుచుకొని వెళ్తే ఇంకా కాస్త మీకు ఇక్కడ ఒక హోటల్ అయితే కనిపిస్తుంది. ఆగండి, అక్కడికి నేను చూపిస్తాను. ఇలా నడుచుకుంటూ వచ్చినాక మీకు ఇక్కడ సాగర్ లాడ్జ్ అయితే కనిపిస్తుందండి. మనం చెప్పాను కదండి, అదే గల్లీలో సీదా ఇలా నడుచుకుంటూ వచ్చాక ఇక్కడ సాగర్ లాడ్జ్ అనేసి పైన అయితే ఉంటుంది. ఆ పక్కనే చిన్న గల్లీలా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాక మనకి ఇక్కడ చెరువు అయితే ఉంటుందండి. చూసుకోండి. చాలా మందికి విషయం తెలియక ఇంకా ఎక్కడెక్కడో స్నానం చేసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇంకా పూరి వచ్చాక మీరు ఎక్కడ స్నానం చేయకుండా ఈ చెరువులోనైతే మీరు చక్కగా స్నానం చేయొచ్చు. ఇంకా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది మొత్తం డీటెయిల్స్ మీకు చెప్పాను కదా. మీరు ఫస్ట్ మన మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి గుడి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని అలా ఒక చిన్న గల్లీ వస్తుంది. అలా గల్లీలోకి వచ్చాక ఇక్కడ సాగర్ లాడ్జ్ అని ఉంటుంది. అక్కడ నుంచి చిన్న గల్లీలా ఉంటుందండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం చూసుకోండి. చిన్న గల్లీలా ఉంటుంది. ఆ లోపుకి కొంచెం రైట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చారంటే మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మీరు ఇంకా స్నానం చేయొచ్చు. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మీరు దర్శనంకి అయితే ఇక్కడ నుంచి రెడీ అయిపోవచ్చు. మనకి ఇంకా కాకినాడలో ఎలాగో కాజా ఫేమస్, అలాగే ఇక్కడ కూడా ఈ పూరిలో కూడా ఈ కాజాలు అనేవి ఎక్కువ ఫేమస్ అండి. అందు గురించి మీరు ఇంకా ఎక్కడ ఏ షాప్ లో చూసినా కూడా ఈ కాజాలే ఉంటాయి. ఇవి దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. అందు గురించి ఇక్కడ ఇవి చాలా ఫేమస్. ఇంకా చాలా మంది ఇంకా పూరి వచ్చేటప్పుడు ఏంటంటే మీకు రోడ్ సైడ్ చాలా లగేజ్ ఇంకా బైక్ స్టాండ్స్ కానీ ఇంకా మొబైల్ లాకర్స్ కానీ ఉంటాయి. అవేంటంటే మనకి డబ్బులు పే చేయాలన్నమాట. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఇక్కడ ఫ్రీ అనమాట. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఈ షాప్ ఎక్కడంటే మీరు ఫస్ట్ లో వచ్చేసాక ఫస్ట్ రైట్ తీసుకుంటే ఇక్కడ రోడ్ ఉండదు కదా, ఆ రోడ్ లోని కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి లాకర్ అనేది ఉంటుంది. ఇదైతే ఫ్రీ అండి. మనకి ఇది ఇక్కడ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసింది.
అందు గురించి మీరు ఎవరైనా వస్తే ఇక్కడ పెట్టేసుకోండి. ఇంక మీరు ఎక్కడైనా పెట్టారనుకో మీరు మనీ పే చేయాల్సి వస్తుంది. హాయ్ గాయస్, దిస్ ఇస్ రవి గైస్. మనం అయితే ఇప్పుడు కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం. ఇప్పుడు వచ్చి ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నీ చిన్న బస్సులో అంతమందికి లోపలికి ఎక్కించి లోపలికి ఎంత ఇబ్బంది పెట్టాడంటే బస్సుడు ఇంకా చెప్పడం లేదు, చిరాకు వచ్చింది. ఆ తర్వాత ఇది మొత్తం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు క్లారిటీకి చూపిస్తాను. మార్కెట్ అండి ఇది మొత్తం. ఈ చాలా మార్కెట్ ఉన్నాయి. ఇంక ఇది ఎంట్రీ అవ్వడానికి అయితే హాలీవుడ్ లెవెల్లో ఒక ఎంట్రీ అండి. ఇప్పుడు మెట్రోలో ఎంట్రీ అయితే మనకి ఎలాగ స్కానింగ్ ఉంటుంది, ఇంకా మొత్తం కాయిన్స్ లాంటి టికెట్స్ ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మేము ప్రస్తుతం టెంపుల్ దగ్గరికి అయితే వస్తాను, మీకు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎంత తెలుసు అంతవరకు. గైస్ ఇప్పుడు ఈ గుడి ఎలా కట్టారో ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ స్ట్రైట్లో ఈ ఫ్రంట్కి వెళ్తే మనకి సముద్రం ఉంటుంది. అక్కడ సూర్యుడు పొద్దున్న ఉదయిస్తే ఆ కిరణాలు వెళ్ళి ఇంకా ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం ఉంటుంది లోపల. ఆ లోపల విగ్రహంలోని ఆ కాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ కిరణం అయితే పడిద్దంట. అలా నిర్మించారు ఈ గుడిని. గైస్ ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం ఎలా ఉండేది అంటే మొత్తం గాల్లో తేలి ఉండేది అనమాట. అది ఎలా అనేసి మీరు అడిగితే మనం ఎప్పుడైతే ఇంకా మ్యాగ్నెట్స్ని రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి మ్యాగ్నెట్ని పుష్ చేస్తామో అదే మెథడ్ యూజ్ చేసి అప్పటి కాలంలోనే వీళ్ళు ఆ సూర్య భగవానుడి విగ్రహాన్ని గాల్లో ఉండేటట్టు ఇన్స్టాల్ చేశారనమాట. ఏంటంటే మొత్తం 360 degrees కూడా మొత్తం చుట్టుపక్కల ఇంకా మ్యాగ్నెట్స్ అయితే ఇన్స్టాల్ చేసి ఇంకా సూర్య భగవానుడి ఐరన్ విగ్రహం ఉండేది అనమాట. దాన్ని మధ్యలో పెట్టి ఎటు కాకుండా గాల్లో ఉండేటట్టు డిజైన్ చేసి ఇక్కడ పెట్టేవారు ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించారో అప్పుడు మన సంపదని ఇంకా మన దేశంలో కొన్ని సంపదని డబ్బుని వీటిని వాళ్ళు సముద్ర మార్గంగా ఒట్టుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ పెట్టిన అదే మ్యాగ్నెట్ పవర్ వల్ల వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే కాంపాస్ తెలుసు కదా మీకు. ఆ కాంపాస్ అనేది ఈ దగ్గరలో ఉన్న సముద్రం ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ సముద్రంలోని కాంపాస్ అయితే పనిచేసేది కాదనమాట. దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి వచ్చి మొత్తం ఇక్కడ ఈ గుడిని ఈ మండపాలని మొత్తం విరగొట్టి ఇంకా అక్కడ ఉన్న ఆ ఐరన్ విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఏ విగ్రహం కూడా లేదు. ఇంకా అంతేకాదు గాయ్, ఇంకా మనకి ఎప్పుడైతే ఇంద్రుడు కర్ణుడి దగ్గర మన కవచఖండాలు తీసుకొని వెళ్ళిపోతాడో ఆ కవచఖండాలు కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఎక్కడో దాశారనేసి ఇక్కడ లోకల్స్ ఇంకా ప్రజలు కూడా నమ్ముతారు. ఇంకా ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చి ఆ విగ్రహాన్ని ఇంకా ఇక్కడ ఉన్న మండపాలని ఈ గుడిని మొత్తం ధ్వంసం చేసి ఇంకా ఆ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆ విగ్రహం తీసుకెళ్ళిన విగ్రహం ఎక్కడ పెట్టారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఏమో ఒకసారి అడుగుదాం, ఇక్కడ ఎవరైనా గైడ్ ఎవరైనా ఉంటే ఒకసారి చెప్తారేమో. పదండి ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఏముందో ఏంటో. చాలా పెద్దగా ఉంది గైస్. ఇంకా గుడి అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా లోపలికైతే మనకి మ్యాక్సిమం ఎవరికి ఎంట్రీ లేదనుకుంటా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. అవి अंदर मूर्ति है, मूर्ति कुछ है अंदर, वो ब्रिटिशर्स ले गए। हाँ हाँ, मूर्ति पहले था, पीछे वाला है, पीछे है ये खाली अभी ये है। ओके ओके, मेन मुद्रा है पीछे अभी है। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది మెయిన్ గుడి అనమాట. అది చూసేది అది జస్ట్ ముఖద్వారం అనమాట. ఆ ముఖద్వారం నుంచి వచ్చి ఈ గుడిని దర్శించుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే బ్రిటిషర్స్ మన అదే విగ్రహం ముట్టుకుని వెళ్ళేటప్పుడు ఇంకా మన మెయిన్ గుడిని మొత్తం ధ్వంసం చేసి ఇంకా ఇక్కడ నుంచి విగ్రహం అనేది ఒట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు మొత్తం కూడా వీళ్ళు రీబిల్డ్ చేస్తున్నారండి. అందు గురించే కొంచెం డొనేషన్స్ కూడా అక్కడ అడుగుతున్నట్టు ఉంది. వీళ్ళు మొత్తం ఇంకా ఇది మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు. ఒక్కసారి డీటెయిలింగ్ చూడండి, ఈ గోడలపై డీటెయిలింగ్ చూడండి ఎలా గీసారో. ఇప్పటి కాలంలో ఈ జనరేషన్లో చేయలేమంటే చేసేవచ్చు, కానీ ఆ జనరేషన్లోనే వాళ్ళు ఎలా చేశారనేది ఇప్పుడు క్వశ్చన్ అండి.
మనం ఇప్పుడు చేసేవచ్చు, ఏవో మిషన్లు వాడి మనం చేయొచ్చు. కానీ వాళ్ళు అప్పుడు కాలంలో ఎలా చేసేవాళ్ళు, ఎన్ని సంవత్సరాలు పట్టేది ఇలాంటి డీటెయిలింగ్ తేడానికి. మొత్తం రాయే, ఒకసారి చూడండి. మొత్తం రాయ. అయినా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు. అందుకేనండి అప్పుడు కాలంలో కట్టిన ఆ కట్టడాలు కూడా అంత గట్టి, మరి అంత స్ట్రాంగ్. చూడండి మొత్తం ఒక్కసారి డీటెయిలింగ్ చూడండి, ఎక్కడ ఏమీ మిస్ అవ్వట్లేదు వీళ్ళు. మొత్తం రాక్తోనే బిల్డ్ చేశారు, డీటెయిలింగ్ మొత్తం. గ్రేట్ కదా. కానీ ఏంటంటే ఆ విగ్రహం కానీ ఇప్పటికీ కూడా ఇక్కడే ఉంటే మాత్రం 8th వండర్ అయ్యేది. ఇంకేవేవో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి అప్పటి కాలంలో కట్టిన, ఛాయాదేవి అని, ఇంకేదో బ్రిక్ టెంపుల్ అంటే ఇక్కడ 10-11వ శతాబ్దంలోని కట్టడాలు ఇవి. ఏదో గుడి, దండం పెట్టుకోండి. అంతే కదండి. ఇక్కడ లోకల్స్ నమ్మేది ఏంటంటే ఎప్పుడైతే మన ఇంద్రుడు బ్రాహ్మణుడు వేషం వేసుకొని ఇంకా కర్ణుడి దగ్గర కవచఖండాలు తీసుకొని వెళ్ళిపోతాడో, అలా వెళ్ళిన ఇంద్రుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఆ కవచఖండాలు దాచాడని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇంకా ఇక్కడ లోకల్స్ కూడా అదే చెప్తారు, ఇంకా గైడ్స్ కూడా. ఇది మొత్తం ఇంక ఇప్పుడు రీబిల్డ్ అయితే చేస్తున్నారు అనుకుంటా. కానీ వీళ్ళు ఇప్పుడు రీబిల్డ్ చేసిన అంత క్లాసిక్ అయితే తేలేకపోవచ్చు. క్యవ్వ ఇక్కడ అందు గురించి డొనేషన్ లాంటి స్కానర్స్, ఇంకా డొనేషన్స్ కూడా అడగడం జరుగుతుంది బయట. వీళ్ళు ఎవరో తెలియదు, అయితే కొంచెం ఫొటోస్ తీసి ఇంకా మా నెంబర్ ఇస్తాము, ఇంకా దానికైతే పెట్టేసండి అంటే ఇప్పుడు తీసాను. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫోటో తీసాక డబ్బులు అడుగుతాను, ఒక 500 ఏమంటారో చూస్తాను. ఓకే, నంబర్ బోల్ दीजिए, सेंड कर लेता हूँ. पैसा 500 लगेगा. दादाजी जोक किया है, मैं कॉमेडी किया. मैं क्या बोला दादाजी, मैं क्या बोला, इधर तेलुगु पता है तुमको? नहीं, मैं जोक किया, तुमको भेज देता हूँ, तुम्हारा नंबर भेज देता हूँ. मैं जोक किया है दादाजी, ये जोक में बोला, मैं क्या कॉमेडी. తీసుకున్నారా నాయన. एक 5 मिनट बोलेगा, एक 5 मिनट में बोलेगा. देखो అలా అనకుండా ఉండాల్సిందిరా. వేస్ట్గా వాళ్ళు ఏదో ఇంకా నెగిటివ్గా ఏదో అనుకో ఉంటారేమో. ఇంకా ఇది ఒక రిగ్రెట్ అనమాట ఈరోజు మనకి. వాళ్ళకి ఇప్పుడు నేను అరే బాబు నాకు డబ్బులు వద్దురా, నేను కామెడీగా చేశాను రా, జస్ట్ మీ రియాక్షన్ తెలుసుకోవడానికి అని చెప్పినా కూడా వద్దురా బాబు అనేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళని ఎంతగా కన్విన్స్ చేస్తున్నా ఉండట్లేదు. నేను కామెడీ చేశాను రా అన్నా కూడా వాళ్ళు వినట్లేదు. అక్కడ ఉన్నారో ఇంకోసారి కలుస్తాను, కలిసి చెప్తాను ఇలానే, వింటే ఉన్నారో లేదంటే. ఇది ఒక రిగ్రెట్ అండి. ఇలాంటివి ఏంటంటే మనకి నైట్ నిద్ర పట్టదు అనమాట ఇలాంటివి అయ్యేసరికి. చూద్దాం, ఒకసారి జోక్ చేశానండి అని వాళ్ళని ఎంత కన్విన్స్ చేస్తున్నారు, వినట్లేదు కదా, హిందీ వాళ్ళది. ఇప్పుడు నా వీడియో చూపిస్తాను చూడండి రా బాబు అన్నా కూడా వాళ్ళు చూడట్లేదు. ఇంకేం చేస్తాం. ఇవేనండి ఐరన్ బీమ్స్, చూడండి బ్యాక్ సైడ్. వీటితోనే చేశారనుకుంటా ఆ విగ్రహాన్ని అప్పటి కాలంలో. ఇంకేదో సౌండ్ ఏదో అంటున్నారండి, అందరు బాగా చూస్తున్నారు. కానీ అవేంటో మనకైతే అర్థం కాలేదు. కొడితే ఏదో సౌండ్ వస్తుందని. మనోడు ఇక్కడ కొడుతుంటే వాళ్ళు అక్కడ చూస్తున్నారు, ఏదో సౌండ్ వస్తుందంటే చూస్తున్నారు. ఇంకా మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. ఇవేనండి మనం ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా, ఇప్పుడు మనం ఎలా అయితే మనం మెట్రోలో ఎంట్రీ అయితే ఇంకా స్కానింగ్ చేసుకుంటూ లేదా కాయిన్ వేసుకుంటూ ఇలా వెళ్దామో
అలానే ఇక్కడ కూడా ఎంట్రీ స్పెషాలిటీ ఇంకా ఎగ్జిట్ స్పెషాలిటీ పెట్టారు. ఇంకా నేనైతే వాళ్ళని వెతుకుతున్నాను. మనం ఫోటో తీసాం కదా వాళ్ళని, వాళ్ళ దగ్గర ఇంకా నేనేదో డబ్బులు పిచ్చోడును ఏదో బ్యాడ్ అయిపోయానండి. అరే నేను వాళ్ళని ఏదో కామెడీ కోసం నేను చేస్తా అనుకున్నా కానీ వాళ్ళు ఇలా సీరియస్ చేసి ఇంకా సీరియస్ వెళ్ళిపోతారు అనుకోలేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కూడా, వాళ్ళనే వెతుకుతున్నా. ఇప్పుడు 10 నిమిషాల నుంచి వాళ్ళనే వెతుకుతున్నా. ఎన్న ప్రాబ్లం ఎన్న ఎన్నాయచ్చు బ్రో? బాహుబలి తమిళ్ హిందీ నక్కో తెలుగు தெரியாது. इंग्लिश हिंदी तमिल 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 இருக்கா? तमिल हिंदी इंग्लिश में ट्रांसलेट. तमिल இங்க தமிழ் இருக்கு. तमिल नहीं, इंग्लिश हिंदी में तमिल ट्रांसलेशन. தமிழ் டிரான்ஸ்லேஷன் என்ன பேரு? தேவனா தமிழ் தெரியுமா? தமிழ் புக் இருக்கா? தமிழ் இல்ல. ఫస్ట్ ఆగలేదు సమయ మీరు ఒకటి ఉండండి. మనోడు ఫస్ట్ వచ్చి తెలుగు ఒడియా అని అడిగాడు. అడిగితే తమిళ్ అని తమిళ్ అని చెప్తే ఏదో కవర్ చేసి అమ్మేద్దాం అని ప్లాన్ వేశాడు. కానీ నేనే వాడికి ఒక చిన్న జలకి ఇచ్చాను. లాస్ట్ కి ఎంతగాని అడుగుతాను కాదని అన్నాడంటే దగ్గర పోపు నువ్వు అని అన్నాడు. ఇంకా మనకి అయితే వాళ్ళైతే కనిపించలేదండి. వాళ్ళ గురించే నేను వెతుకుతున్నా కానీ వాళ్ళైతే కనిపించలేదు. ఇంకా ఇక్కడ కాసేపు తిరిగి ఇక్కడ నుంచి బయలుదేరిపోదామండి మనం. గైస్ ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వస్తాను. ఇంకా వాళ్ళ గురించి అయితే చాలా వెతికాను కానీ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఏం చేయాలో తెలియదు. నేను ఇంకా అయింది ఏదో అయింది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడైతే భువనేశ్వరం బయలుదేరిపోతాను. మ్యాక్సిమం ఈరోజు స్టే భువనేశ్వరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంకా జస్ట్ 12 అయిందండి. ఇంకా టైం ఉంది వెళ్ళి, లేదంటే భువనేశ్వరంలోనే ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదంటే ఏదైనా చేద్దాం. కానీ ప్రస్తుతం ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాను. ఏదైనా తిని ఇక్కడ నుంచి ఇంకా మనం బయలుదేరుదామండి. హాయ్ గైస్, మనం ఇప్పుడైతే ప్రజెంట్ భువనేశ్వరం అయితే వచ్చేసి ఇంకా మనం అక్కడ ఎప్పుడైతే బస్ ఎక్కామో అప్పుడైతే మనకి వర్షం దోలు తీర్చేసింది. ఆ తర్వాత ఇప్పుడైతే కొంచెం ఎలాగో భువనేశ్వరం వచ్చాం కదా, మన టెంట్ ఇంకా వర్షం పడుతుంటే కాస్త వాటర్ లీక్ అవుతుంది కదా, దాని గురించి ఒకసారి డెకాథలాన్ స్టోర్ ఉంది ఇక్కడ, ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు, ఎక్స్చేంజ్ చేస్తారా లేదని. ఇక్కడ మళ్ళీ భువనేశ్వరం నుంచి కాస్త 20 కిలోమీటర్లు బయటకి అయితే వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళి ఒకసారి అడుగుదాం మారుస్తారో లేదో. ఒకవేళ ఎక్స్చేంజ్ చేస్తే బెటర్ అని, లేదంటే ఇంకా వారంటీ ఉందిలేండి కొని, ఇంకా 2 months కూడా అవ్వలేదు. చూద్దాం ఏమంటారా ఏంటని. ఎవరో వస్తారంట, వచ్చాక చూపిద్దాం ఏమంటారో ఏంటో. మనం యాక్చువల్లీ ఇది వైజాగ్లో తీసుకున్నాం కానీ భువనేశ్వరంలో ఎక్స్చేంజ్ చేయొచ్చో లేదో తెలియదు. మా ఫ్రెండ్కి అడిగితే ఎక్కడైనా చేయొచ్చురా డెకాథలాన్ స్టోర్లోనే చెప్పాడు, అందుకే వచ్చాను. చూద్దాం ఏమంటారు. ఇప్పుడు ఒకసారి చెకింగ్ చేయడానికి అయితే తీసుకుని వెళ్తున్నారు. చెకింగ్ చేద్దాం ఎలా ఉందో ఏంటో చూసి. గైస్ ఇప్పుడే ఇంకా కొంచెం చెక్ చేశారు టెంట్. చెక్ చేస్తే ఇప్పుడు 2 నిమిషాలు కూడా కాదు, అసలు స్ప్రే కూడా కొట్టకుండా మామూలుగా జగ్గుతో వాటర్ వేసి చూసారు. అది ఇంకొస్తుందా, అలాగైతే లీక్ అవుద్దా, అవ్వదుగా. అయితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు కూడా కొంచెం పర్లేదు బాగానే చేశారు హెల్ప్. బ్రో నువ్వు వీడియో తీయు లీక్ అయ్యేటప్పుడు, ఇంకా ఆ వీడియో చూసి ఇంక మేము డైరెక్ట్ మారుద్దాంలే, నువ్వేమి ఇది పడకు అని చెప్పారు. సరే అని చెప్పాను నేను కూడా. ఇంకా ఇప్పుడు మనం వర్షం వచ్చేలా ఉంది, డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఛత్తీస్గఢ్లోకి ఈరోజు అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం. ఈరోజు ఛత్తీస్గఢ్ బయలుదేరిపోదాం. ఇంకా ఈ భువనేశ్వరంలోనే కొన్ని ప్లేసులు కవర్ చేద్దాం అనుకున్నా కానీ ఈ వర్షం వల్ల ఏది అయ్యేటట్లేదు. ఇంకోటి ఇక్కడ సరిగ్గా మనకి స్టే చేయడానికి కూడా ఆప్షన్ లేదు. మనం ఈరోజు రాయ్పూర్ అయితే బయలుదేరిపోదాం. ఈరోజు నైట్ 10కి మనకి ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ చాలా లేట్ బ్రో, ఇది లోకల్ ట్రైన్లో ఉంది. ఇంకా మనం ఇక్కడ నుంచి ఫస్ట్ రైల్వే స్టేషన్ బయలుదేరాలి. వర్షం అయితే మామూలుగా వచ్చేటట్లేదు. ఇప్పుడే మనం పూరి నుంచి కోనర్ నుంచి వచ్చేటప్పుడు అయితే డోర్ తీర్చేసింది.
చూడండి మళ్ళీ రెడీ అయిపోతుంది. ఏమో ఈ వర్షం ఎప్పుడు వదులుతుందిరా నాయన, మళ్ళీ మేము వస్తే కానీ వదిలేటట్లేదు. సరే అయితే ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. వర్షం స్టార్ట్ అయింది బ్రో, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మనం అవతలకి వెళ్ళాలి, చూద్దాం ఎటు నుంచి పోవాలా ఏంటో.